వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గణపతి మండపం కూల్చివేతతో స్థానికంగా ఉద్రిక్తత. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లాలో ర్యాలీ. శ్రీశైల స్వామిని దర్శించుకున్న టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు. కర్నూలులో రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేస్తా నాగనూరు రాఘవేంద్ర. ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలి. జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మీసాల రామస్వామి. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లాలో వీఆర్ఓల ద్వారా వెరిఫికేషన్ చేయించిన తర్వాత కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయబడతాయని ఇన్ఛార్జ్ కలెక్టర్ నారపు మౌర్య పేర్కొన్నారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు సంబంధించి ఇంకా 2,29,685 మంది కుల ధృవీకరణ పత్రాలు తీసుకుని వారు ఉన్నారని, సీసీఎల్ఏ ఆదేశానుసారం ఈ రోజు నుంచి వీఆర్ఓల ద్వారా ఇంటింటి సర్వే చేయించి వారి కులము, మొబైల్ నెంబర్ తదితర పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారని, నమోదైన వివరాలను ఆయా తహసీల్దార్ కుల ధృవీకరణ చేసిన తర్వాత ఆయా కులాలకు సంబంధించిన వారికి కుల ధృవీకరణ పత్రాలు ఆటోమేటిక్గా జనరేట్ కానబడతాయని, జనరేట్ కాబడిన ధృవీకరణ పత్రాలను సచివాలయం ద్వారా పొందవచ్చని ఇన్ఛార్జ్ కలెక్టర్ తెలియజేశారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గురువారం ఐటీఓసీ కార్యాలయంలో మీడియా మిత్రుల పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. నమస్తే సార్, నా పేరు ప్రవీణ్ కుమార్, ఆర్మీ స్టాఫ్ రిపోర్టర్. నమస్తే సార్, నా పేరు చంద్రశేఖర్, విశ్రాంత స్టాఫ్ రిపోర్టర్. మీడియా మిత్రులతో నేను ఆల్మోస్ట్ 10 డేస్ బ్యాక్ జాయిన్ చేశాను. ఫస్ట్ పోస్టింగ్ కలెక్టర్ సో ఇప్పటివరకు నేను 4 మండలాల్లో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అండ్ తర్వాత గారాబాద్లో అడిషనల్ లోకల్ బాడీస్గా వర్క్ చేశాను. సో 2017 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. సో ఇప్పుడే టెక్నాలజీ మోస్ట్లీ ప్రాక్టీస్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటే గవర్నమెంట్ ప్రాక్టీస్ అది మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ ఆల్ ద మనం గవర్నమెంట్ స్టాఫ్లో మనం గవర్నమెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, తహసీల్దార్స్ అండ్ వీడియోస్ అందరితో కలిసి వర్క్ చేస్తాం. అండ్ అందరినీ మీ సపోర్ట్ కూడా కావాలి అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ సపోర్ట్ అందరు కలిసి ఒక టీం లాగా లెట్ us వర్క్. ఇది నా మెయిన్ ప్రయారిటీ. థ్యాంక్ యూ. మీరు కొంచెం గవర్నమెంట్కి సో మీ ఏ న్యూస్ ఏమైనా చూస్తున్నాం సో ఎక్కడైనా నెగిటివ్ కానీ కూడా మన బాధ్యత అన్నీ కలిసి మనం పరిష్కారం సమాధానం చేయాలి. సో మీడియాకి మనకు మన జిల్లాకు ఏమవుతుంది ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ రోల్. మీడియాకి చాలా ఇంపార్టెంట్ రోల్. సో మనం కూడా అక్కడ గవర్నమెంట్కి అండ్ మీడియాకి అందరూ మనం కలిసి వర్క్ చేస్తాం. అండ్ మేక్ షూర్ గవర్నమెంట్ స్కీమ్స్ ఆర్ దేర్, priorities are there, education department లో, health department లో, infrastructure development, rural development, municipal administration అన్ని గవర్నమెంట్ priorities with my team implement చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఢిల్లీలో ఆంధ్ర రాష్ట్ర భారత జాతీయ పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరిని వారి నివాస స్వగృహం నందు బంగనపల్లి బీజేపీ కన్వీనర్ డివి సుబ్బారెడ్డి మరియు రాష్ట్ర మైనార్టీ మోక్ష ఉపాధ్యక్షులు కరీముల్లా కలిశారు. అనంతరం పుష్పగుచ్చాలతో వారిని సన్మానించడం జరిగింది.
హైదరాబాద్ వెంకటరెడ్డి నగర్లో ఉప్పల్ డిపోకు చెందిన 18 విజయ్ రూట్ నైట్ హాల్ బస్సుపై ఇద్దరు దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో బస్సు అద్దం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనను టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం సీరియస్గా తీసుకుని రాచకొండ కమిషనరేట్ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తులు, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. నిత్యం లక్షలాది మందిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే వాటిపై ఇలాంటి కొందరు అకారణంగా దాడులు చేయడం సమాజం కాదు. బాధ్యులపై పోలీస్ శాఖ సహకారంతో చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని అబీ చౌరస్తా నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు ర్యాలీ జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. పాల్గొన్న వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు. ఇల్లీగల్ ట్రాఫికింగ్ గురించి మనము ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాము. మొత్తం జిల్లాలో అన్ని అంగన్వాడీ సెంటర్లు, స్కూల్స్లో, హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో, ఈజీఎస్ సైట్స్ దగ్గర అన్ని చోట్లలో డ్రగ్ అబ్యూస్ గురించి, ఇల్లీగల్ ట్రాఫికింగ్ గురించి అందరూ ప్రతిజ్ఞ తీసుకుంటున్నారు. అండ్ ఈరోజు నా తరఫున నాతోటి అండ్ గవర్నమెంట్ తోటి ఒకటే రిక్వెస్ట్, అందరికీ ఎవరికైనా డ్రగ్ తీసుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు, దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా మన నార్కోటిక్స్ డిపార్ట్మెంట్కి, లేదు అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళకి ఐడెంటిటీ కూడా మా పోలీస్ వారు సెక్రెట్గా చెప్తారు. అండ్ ఇంకా ఒకటి, ఎవరైనా డ్రగ్ ఎడిక్ట్ ఉన్నారు దాని గురించి కూడా మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో డిఅడిక్షన్ సెంటర్ నడుస్తున్నాయి. ఎవరైనా ఇన్ఫర్మేషన్ దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే, లేదా ఎవరైనా బాధితులు ఉన్నారు మన డాక్టర్స్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి కూడా ఫ్రీగా దాని గురించి ట్రీట్మెంట్ వస్తుంది. ఇంకా ఒకటి, వాళ్ళ గురించి కూడా మనం మొత్తం ఇన్ఫర్మేషన్ సెపరేట్గా పెడుతున్నాము. కాబట్టి ఈ యొక్క సోషల్ ఈవీకి ఖచ్చితంగా మన జిల్లా నుంచి, మన రాష్ట్రం నుంచి, మన దేశం నుంచి ఇరాడికేట్ చేయాలి. దాని గురించి మీ అందరికీ విజ్ఞప్తి చేయాలి. థ్యాంక్ యూ. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవము మన మంచిర్యాల జిల్లాలో ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాము. ఈరోజు డ్రగ్స్ అనే మహమ్మారి మన తెలంగాణ రాష్ట్రంలో నుంచి తరం కొట్టడానికి ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. వారి యొక్క
సంకల్పంతో ఈరోజు మన జిల్లాలో డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమం అనేక స్కూల్స్ నుంచి మరియు కాలేజీల నుంచి అన్ని ప్రభుత్వ వర్గాల నుంచి ఈరోజు రావడం జరిగింది. ఈ డ్రగ్ మహమ్మారిని తరిమికొట్టడానికి అందరం కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ డ్రగ్ మహమ్మారిని స్కూల్స్ నుంచి కానీ కాలేజీలలో కానీ ఎక్కడ ఉన్నా కూడా తరిమికొట్టాలని, దీని బాధితులు ఎవరైనా ఉంటే వాళ్లకు డీ అడిక్షన్ సెంటర్లో కూడా మన కలెక్టర్ గారు చెప్పినట్టు ఉచితంగా వారికి అందించడం జరుగుతుంది. కావున ఇటువంటి డ్రగ్స్ ఎవరైనా ఉన్నా కూడా, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అందించిన వారిని సీక్రెట్గా వారిని ఎటువంటి గోప్యంగా ఉంచడం జరుగుతుంది. కాబట్టి అటువంటి ఎవరైనా ఉన్న వివరాలు తెలియజేయగలరు. నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నంబర్కు ఇవ్వగలరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రామోజీరావు గ్రూప్ సంస్థల అధినేత స్వర్గీయ రామోజీరావుకు నేను అతిపెద్ద వీరాభిమానిని. రామోజీరావు వ్యక్తి కాదని మహాశక్తి అని, అలాంటి గొప్ప మహోన్నత వ్యక్తిని కోల్పోయామని మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా కర్నూలులో స్వర్గీయ రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేస్తానని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర చెప్పారు. ఈరోజు కర్నూలు నగరంలోని 46వ వార్డు నరసింహారెడ్డి నగర్ నగనూరు రాఘవేంద్ర మినీ బ్యాంకెట్ హాల్లో జూన్ 27న రామోజీరావు సంస్మరణ సభ జరిగే కార్యక్రమ కరపత్రాలను ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ రామోజీరావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరారు. ఇప్పుడు ఒక ఫోటో తీసుకోరా, దగ్గరికి వచ్చింది ఆలోచనలను అమలు చేసే విధానం కారణంగా ఈరోజు భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి పత్రికల్లో ఒకటైనటువంటి ఈనాడునైతేనేమి, తర్వాత చిట్ ఫండ్స్ అయితేనేమి, ఫుడ్ అయితేనేమి, హోటల్ రంగం అయితేనేమి, ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా అన్ని రంగాల్లో కూడా ఆయనే నెంబర్ 1గా నిలబడ్డాడు. ఆయన ఇంటర్వ్యూలో నేను చాలా చదివాను. మీరు ఏ విధంగా అసలు రామోజీ ఫిల్మ్ సిటీ ఈరోజు మొత్తం ప్రపంచంలోనే ఒక గొప్ప స్టూడియో, రామోజీ ఫిల్మ్ సిటీ అనేది ఒక గొప్ప స్టూడియో. హిందీ సినిమాలు కూడా అనేక సినిమాలు ఇక్కడ వచ్చి షూటింగ్ చేసుకుంటారు. అంటే మొదటి రోజు టెంకాయ కొట్టే దగ్గర నుంచి గుమ్మడికాయ కొట్టేంత వరకు కూడా అక్కడ అన్ని పనులు జరుగుతాయి, హ్యాపీగా షూటింగ్ పూర్తి చేసుకోవచ్చు అని. అలాగే ఈనాడు పత్రిక కూడా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని రాజకీయ పక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కూడా ఒక నిబద్ధతతో, అంటే ఏదైనా ఒక పేపర్లో న్యూస్ వచ్చిందంటే ఈనాడులో వచ్చింది అంటే నమ్మొచ్చు అనేటువంటి నిలకడను నిజాయితీని కలిగినటువంటి పత్రికను ఆయన నిలబెట్టగలిగాడు ఇన్నేళ్ళుగా. మేము బాల్యంలో ఉన్నప్పుడు, అంటే నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే రోజుల్లో ఆయన పత్రికను స్థాపించారు. ఇన్నేళ్ళుగా ఆ పత్రిక మరి బ్రహ్మాండంగా నడుస్తుంది. అలాగే ప్రతి రంగంలో కూడా అనేక విజయాలు సాధించి అనేక వేల మందికి ఉపాధి కల్పించారు. నాకు తెలిసి ఆయన దగ్గర కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ప్రభుత్వ రంగం అంతమందికి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈరోజు భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ సవ్యంగా ఉంది అంటే ప్రైవేట్ రంగం కూడా ఎంతో సహకరిస్తుంది. ఇప్పుడు కేవీ సుబ్బారెడ్డి గారు నా విద్యా సంస్థలోనే దాదాపు 1000 మందికి ఉద్యోగం ఇవ్వగలిగారు. మరి ఆ 1000 మంది లేరు అనుకుంటే, అక్కడ ఉద్యోగం లేరు అనుకుంటే గవర్నమెంట్ ఇవ్వలేదు ఆ 1000 మందికి. సో ప్రతి వ్యక్తి కూడా ఎంతసేపు ఉద్యోగం చేద్దాం, తన భార్యతో పిల్లలతో షికారు చేసుకుంటూ హాయిగా ఇంట్లో పడుకుందాం అనుకోకుండా 10 మందికి ఉపయోగపడేటువంటి ఏదో కార్యక్రమం చేపట్టాలి. దానికి రామోజీరావు గారు ఖచ్చితంగా స్ఫూర్తి. అలాంటి మహానుభావుడు మనకు దూరం కావడం చాలా బాధాకరం. వారికి తప్పకుండా మరి నా అంచనా ప్రకారం భారతరత్న కూడా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని ఆకాంక్షిస్తూ, వారి ఆత్మ ఎక్కడున్నా సరే సుఖశాంతులతో ఉండాలని, వారి పిల్లలు మనవలు మనవరాలందరూ కూడా ఆయన పేరు ప్రతిష్టలు కూడా మరింత పెంచాలని ఆకాంక్షిస్తున్నారు. రామోజీరావు గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. మేము రామోజీరావు గారికి అతిపెద్ద ఫ్యాన్స్. ఎందుకంటే అలాంటి పనులు ఆయన చేశారు. అంటే దేశానికి అనుకోవచ్చు, మన రాష్ట్రానికి అనుకోవచ్చు. చిన్న పొదుపులు చేసుకునే మహిళల నుంచి ఎన్నో కుటుంబాలు, వేల కుటుంబాలు ఆయనకి నిజంగా ధన్యవాదాలు చేయాలి.
ఎంతోమంది పెళ్ళిళ్ళు, ఎంతోమంది ఆడబిడ్డల పెళ్ళిళ్ళు కానీ, ఆపరేషన్లు కానీ, ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కానీ రెక్టిఫికేషన్ జరిగినాయి ఆయన పొదుపు సంఘాలలో చేసినవి. అలాంటిది ఒక మహోన్నత వ్యక్తిని మనం కోల్పోవడం జరిగింది. అలాంటి మహోన్నత వ్యక్తికి ఈరోజు మనము సంస్కరణ దినోత్సవం చేస్తున్నాము 27వ తేదీన. ఇలాంటి వ్యక్తిని మనము ఈరోజు మన పక్కన లేడంటే చాలా బాధగా ఉంది. మన వ్యక్తికి మనం ఎందుకు స్టాచ్యూ పెట్టకూడదనే ఇది ఉంది నాకు. ఖచ్చితంగా నా వంతు నేను నా డబ్బు వేసుకుని అయినా రామోజీరావు స్టాచ్యూ అనేది నేను కర్నూలులో ఏర్పాటు చేస్తాను. కర్నూలు ఒకటే కాదు, అన్ని జిల్లాల్లో కూడా రామోజీరావు స్టాచ్యూ అనేది ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. నా వంతు నేను స్టాచ్యూకి నేను డబ్బులు ఇచ్చి ఖచ్చితంగా నా వంతు నేను స్టాచ్యూలు అన్ని జిల్లాల్లో కూడా రామోజీరావు గారి స్టాచ్యూలు నేను ఏర్పాటు చేస్తానని నేను తెలియజేసుకుంటున్నాను. కర్నూలుకు చెందిన ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ జన్మదిన వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని సంకల్బాగ్ వద్దనున్న భాష్యం హై స్కూల్లో డాక్టర్ శంకర్ శర్మ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా తైక్వాడో విద్యార్థులకు మోడల్స్ అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొంటే ఆరోగ్యంతో పాటు చదువుల్లో సైతం రాణిస్తారని డాక్టర్ తెలిపారు. క్రీడల్లో పాల్గొంటే గెలుపు ఓటములను సమానంగా స్వీకరిస్తారని శంకర్ శర్మ తెలిపారు. ఈరోజు మన భాష ఆడుకోండి. దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరిని కానీ ఎంతో దగ్గర ఉండి చూసుకుంటూ, అలానే గ్యాస్ వెళ్తున్న వాళ్ళకి ఫుల్గా ట్రీట్మెంట్ చేసి శాశ్వత పరిష్కారం వాళ్ళకి అందిస్తూ ఎంతో ముందుండి మనల్ని అందరినీ నడిపిస్తున్న కర్నూలులో ఒక మన gastroenterologist in Kurnool district. In Kurnool, sir is not only the doctor but also great support giving to all the students. Song and happy birthday. ఈరోజు కూడా ఈ బర్త్డే రోజు మన శిక్షకుడు కరాటే శిక్షకుడు వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో ఈ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసే చిన్నారులకు మెడల్స్ ఇవ్వడం అనేది కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు ఈయన మార్షల్ ఆర్ట్స్ని ఎక్కువ ప్రోత్సహిస్తున్నాడని అంటారు. మార్షల్ ఆర్ట్స్లో డీప్ బ్రీదింగ్ ఉంది. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు ఏ ప్రాబ్లం వచ్చిందంటే షాలో బ్రీదింగ్ అయిందనమాట. డీప్ బ్రీదింగ్ అనేది కంప్లీట్ బాడీలో ఉండే పాయిజనస్ గ్యాసెస్ అంతా బయటికి పంపించేస్తుంది, మైండ్ ఫ్రీ అయిపోతుంది. ఈవెన్ మెడిటేషన్ చేయాలంటే కూడా ప్రాణాయామము తర్వాతనే మెడిటేషన్ ఈజీగా ఫీల్ అవుతుంది. అదే కాకుండా ఈ మధ్యన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కూడా ఎక్కువైనాయి. డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబేసిటీ, మెంటల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎక్కువైనాయి. సో ఒక మెంటల్గా స్ట్రెంగ్త్ కావాలంటే కూడా ఈ యోగా, మెడిటేషన్ ఇట్లాంటివి, మార్షల్ ఆర్ట్స్ ఇట్లాంటివి చాలా అవసరం. స్పోర్టివ్ స్పిరిట్ అనేది డెవలప్ అవుతుంది. అంటే గెలుపు ఓటములు అనేటివి రాత్రి పగలు ఎలా వస్తాయో ఆ రకంగా ఒక గేమ్లో మనం గెలవచ్చు, ఒక గేమ్లో ఓడిపోవచ్చు. అంటే కేవలం ఒక చిన్న ఫెయిల్యూర్ను తట్టుకోలేకనే చాలా మంది కొలాప్స్ అయిపోతుంటారు. అసలు ఒక ఇంటర్నల్ ఎగ్జామ్లో ఫెయిల్ అయినందుకు అనాటమీలో ఒక స్టూడెంట్
ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంటే ఎంత భయంకరమైన మానసిక దౌర్బల్య వీక్ స్థితిలో ఉన్నారని చూడండి. అదే స్పోర్ట్స్లో ఉండే పిల్లలకు ఆ మెంటల్ ఎజిలిటీ, ఆ మెంటల్ స్ట్రెంగ్త్, ఆ క్యారెక్టర్లో ఒక పవర్ ఉంటుంది. కాబట్టి స్పోర్ట్స్లో కొద్దిగా స్పోర్ట్స్ అవర్ అనేది తీసేయకూడదు. స్పోర్ట్స్ డే అనేది జరుపుకోవాలి. స్పోర్ట్స్లో ఒక 1 hour ఖచ్చితంగా పిల్లలను పార్టిసిపేట్ చేయనిస్తే వాళ్ళ దేహదారుఢ్యమే కాక వాళ్ళ మైండ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో కాబట్టి ప్రాణాయామము, యోగా, మెడిటేషను అన్నీ మిళితమై ఉండే ఎక్సర్సైజ్, అన్నీ మిళితమై ఉండేవి ఏమంటే మార్షల్ ఆర్ట్స్. సో అలాగే అది అదర్ స్పోర్ట్స్ కూడా. కాబట్టి ఎంత చదువుకున్న స్పోర్ట్స్లో కూడా కొద్దిగా ఆ పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళలో స్పోర్టివ్ స్పిరిట్ అనేది డెవలప్ అవుతుంది. చదువు అనేది ఓకే, చదువుకోవాల్సిందే. ఎందుకంటే మన కంట్రీకి డెమోగ్రఫిక్ డివిడెండ్. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం గాంధీ విగ్రహం ముందు 60% రాయితీ వద్దు, 100% రాయితీ ముద్దు అంటూ ఫ్లకార్డ్స్ పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక చోట్ల జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్య అమలు అవుతుందని, కర్నూలులో ఉచిత విద్య అమలుకు కొందరు కావాలి అని అడ్డంకులు సృష్టించడం సిగ్గుచేటు అని అన్నారు. పత్రికా ఛానల్లో పనిచేసిన కొందరు వేతనాలు అందుతున్న వారికి జర్నలిస్టుల కష్టాలు తెలియవు అని అన్నారు. జర్నలిస్టుల పిల్లలకు 100% రాయితీ ఇష్టమైతే కోరాలే తప్ప కష్టమైతే నష్టం చేయవద్దన్నారు. ఉచిత విద్య అమలు కోసం జర్నలిస్టు సంఘాలు ముందుకు రావాలని కోరారు. 100% రాయితీ ముద్దు, 60% రాయితీ వద్దు అని కోరారు. మధు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులు చాలా ఇబ్బందుల్లో అలాగే సమస్యలతో సతమతం అవుతున్నారు. మేము గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఒకే ఒక చిన్న సమస్య మేము కోరుతున్నామే తప్ప గొంతమ్మ కోరికలు కోరడం లేదు. అయ్యా మా పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో ఉచిత విద్య అందించాలని చెప్పేసి ఎన్నో ఏళ్ళుగా కోరుతున్నాం. కానీ ఆ సమస్య ఎక్కడేసిన దొంగలు ఎక్కడైనా చందంగా ఉంది. అలాగే గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి 3 సెంట్ల స్థలం ఇస్తామన్నారు. కానీ ఆ హామీ కూడా గోడలకే పరిమితమైందే తప్ప ఆ హామీ కూడా నెరవేరలేదు. కనుక రైల్వే పాసులు అస్సలకే లేదు, హెల్త్ కార్డులు సక్రమంగా అమలుగా అయితే లేవు. మేము ముఖ్యంగా తెలియజేయడం అంటే ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న ప్రతి జర్నలిస్ట్ పిల్లలకు 100% రాయితీ ఇచ్చేలాగా చూడాలని, ఉచిత విద్య అందించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఒకవేళ జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్య అందించకపోతే డిఓ ఆఫీస్ ముందు కూడా మేము ఆందోళన చేపడతామని చెప్పేసి మా జర్నలిస్ట్ సోదరుల తరఫున మేము తెలియజేస్తున్నాము. కనుక రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే మా సమస్యలు ఉన్నాయో మా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలే తప్ప మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి మా సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించే విధంగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రామస్వామి, ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బాలాజీనగర్, సంజయ్ నగర్, కూడలి ప్రాంతంలో స్థానికులు కొన్నేళ్లుగా గణపతి మండపాన్ని ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. గత సంవత్సరం చిన్న గణపతిని ఏర్పాటు చేసి షెడ్ నిర్మాణం కూడా ఏర్పాటు చేసుకున్నారు. కాగా ఈ స్థలం తమకు చెందిందని కృష్ణమూర్తి అన్న వ్యక్తి కొన్నాళ్లుగా స్థానికులతో చెప్తూ వస్తున్నాడు. వారం రోజుల క్రితం స్థలం నాది అంటూ ఆక్రమణకు రాగా స్థానికులు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం స్థానికులు ఎవరు లేని గమనించే సమయంలో ప్రొక్లైన్లతో వచ్చి కొందరు గణపతి మండపాన్ని కూల్చివేసి వెళ్లడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. కూల్చివేతను నిరసిస్తూ మండపం నిర్మాణం పునరుద్ధరించాలని, కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ వైఎస్ ఎంపీపీ ప్రమోద్ డిమాండ్ చేశారు.
పేరు అవసరం లేదు. పేరు అవసరం పూర్తి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వినాయక మండపంని కూల్చివేసిన వారిని కఠినంగా శిక్షించాలి. వినాయక మండపం కూల్చివేసిన వారిని అది బాలాజీనగర్ గ్రామ పంచాయతీ సంజయ్ నగర్. మేము ఇక్కడ వినాయకుడి యొక్క మండపం గత 30 సంవత్సరాల నుంచి పెడుతున్నాము. ఇప్పుడు మేము ఇక్కడ చేసేదాన్ని మేము పెట్టుకున్న వినాయక మండపాన్ని కొందరు దుండగులు వచ్చేసి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా గుడిని మొత్తాన్ని కూల్చేసి వెళ్ళిపోయారు. కనీసం ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా జేసీబీని మనుషుల మీదకి తీసుకొచ్చేసి మీదికి తీసుకొచ్చేసి వెళ్ళిపోయారు. అసలు గుడిని కూలగొట్టడానికి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కాబట్టి మా గుడిని మాకు పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం. మాకు కానీ ఖచ్చితంగా కూలగొట్టిన వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మాకు తక్షణమే న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాం. మాది సంజయ్ నగర్, బాలాజీనగర్ గ్రామ పంచాయతీ. గత 40 years నుంచి మేము మా చిన్నతనం నుంచి కూడా మేము వినాయకుడి గుడి ఇక్కడ నిర్మించుకొని వినాయకుడిని ప్రతి ఇయర్ పెట్టుకుంటున్నాం గత 40 సంవత్సరాల నుంచి. ఈరోజు మాకు పెళ్ళిలే మా పిల్లలు మా ఎత్తు అయినా కూడా ఈ రోజు వచ్చి అతను ఎప్పుడో ఇల్లు కొన్నా అని చెప్తున్నాడు. కానీ మరి ఆయన ప్లేస్ అయినప్పుడు ఇన్ని సంవత్సరాల బట్టి ఎందుకు పోరాటం చేయలేదు? 40 సంవత్సరాల నుంచి మేము పెడుతున్నప్పుడు ఒక్కరోజు కూడా అడగని అతను ఈ రోజు మేము షెడ్ వేసుకోగానే వచ్చి నా స్థలం మీరు ఎందుకు షెడ్ ఎందుకు వేస్తున్నారు, అదెందుకు వేస్తున్నారు, కూలగొడతా చేస్తా అని మమ్మల్ని బేరేయడం జరిగింది. మేము 4 సార్లు దాకా కూడా మేము ఆయనతో మాట్లాడినాం, చేసినాం. మీకు ఏమైనా కావాలంటే కూడా చూస్తామండి, ఇది గుడి కోసం మేము కట్టించామని కూడా అన్నాం. కానీ అతను ఆయన పట్టించుకోలేదు. ఈరోజు వచ్చి ఎవరు లేని టైంలో చూసి 3:20 నిమిషాలకు వచ్చి గుడి కూలగొట్టడం జరిగింది. కాబట్టి దానికి తగిన చర్య మీరు తీసుకోవాలని మేము గుడి కోసం పోరాటం చేస్తామని కోరుతున్నాం. వైఎస్ఎంపీ ప్రస్తుతం ఎంపీటీసీ. నేను బాలాజీనగర్ సంజయ్ నగర్లో 4 బజార్లకున్న నడిబొడ్డులో గత 30 సంవత్సరాల నుండి వినాయక చవితి కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, గత 30 సంవత్సరాల నుంచి వినాయక చవితి చేస్తూ ఉన్నారు. గ్రామ ప్రజలు గ్రామ పెద్దల సహకారంతో గత 3-4 సంవత్సరాల క్రితం ప్రజల సహకారంతో వారిచ్చిన చందాలతో అంచెలంచెలుగా సంవత్సరానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంచెలంచెలుగా మేము వినాయక మండపం నిర్మించుకున్నాం. దానికి ఈ రోజున దివ్యల కృష్ణమూర్తి వాళ్ళ కొడుకు మరికొందరు గుండాలతో వచ్చి వాళ్ళ దౌర్జన్యంతో పేక్ కాగితాలతో తీసుకొచ్చి ఈ విషయం గత నెలల నుంచి అధికారుల దృష్టికి వెళ్తే కూడా మేము కూడా అధికారుల దృష్టికి వెళ్ళినాం. మీరు రాండి, ఏమైనా సామరస్యంగా ఉంటే కొలిసి కొద్దాను. ఒక నాన్ ట్రైబుల్గా ఈ ఏరియా ఏజెన్సీ ప్రాంతం 170 ట్రైబుల్ ఏరియాలో ఒక నాన్ ట్రైబుల్ వచ్చి 30 సంవత్సరాల నుంచి కనబడిన వ్యక్తులు ఈ ప్రాంతానికి వచ్చి మా వినాయకుడు కడతామంటే వాళ్ళు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చి గుడి తీయండి అని బెదిరిస్తూ ఉన్నారు. దానికి 170 యాక్ట్లో నాన్ ట్రైబుల్కి అర్హత లేదని చెప్పి మేము మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ అకస్మాత్తుగా ఈరోజు మధ్యాహ్నం ఎవరు లేని సమయంలో చూసి జేసీబీని పట్టుకొని కొంతమంది రౌడీ మూకల్ని పట్టుకొని వచ్చి దౌర్జన్యంగా వినాయక మండపాన్ని కూలగొట్టినందుకు మేము బాలాజీ ప్రజల తరఫున మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.